गुरु साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। ओम ऐं सरस्वत्यै नमः। चरितं रघुनाथस्य शतकोटिप्रविस्तरम् एकैकमक्षरं प्रोक्तं महापातकनाशनम् అని గురుదేవతాస్తుతి అనంతరం మనం నిన్న జరిగినటువంటి అంశాన్ని సంక్షిప్తంగా మీరు వివరిస్తే ఆ తర్వాతి అంశంలో బడికి మనం వెళదాము. ఈ కార్యక్రమంతో మనల్ని అందరినీ ముందుకు నడిపిస్తున్నటువంటి ఫ్రీ గురుకుల్ సంస్థ వారికి అనేక ధన్యవాదాలు. మీ అందరికీ కూడా స్వాగతం తెలియజేస్తున్నాను. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మ. నిన్న చెప్పుకున్నటువంటి అంశాన్ని మీరు ఎవరన్నా చెప్తారేమో అని ఆగాను. శ్రీరామ పట్టాభిషేకం జరిగిందండి. శ్రీ సీతారామ పట్టాభిషేకం జరిగే ఆ సమయంలో రాముల వారు సీతాదేవికి ఒక హారం ఇస్తారు. నువ్వు నీ ఇష్టమైన వాళ్ళకి ఇచ్చుకో అని చెప్పేసి ఇస్తారు. అయితే అంటే వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం కాదు, కళ్ళ సైగలతోటే ఆవిడ అందరినీ అక్కడ ఉన్న సభలో ఉన్న వాళ్ళందరినీ అలా చూస్తూ ఉంటుంది అనమాట. అయితే అప్పుడు రాముడికి అర్థమవుతుంది, ఆహా నువ్వు వేసుకోవట్లేవు అంటే వేరే ఎవరికన్నా ఇద్దాం అనుకుంటున్నావు అని. సరే నీ ఇష్టమైన వాళ్ళకి ఇవ్వు అనేసి ఆయన సైగ చేసేటప్పటికి ఆవిడ వెతికి మాకు ఇట్లాంటి ఇది మమ్మల్ని కలిపిన వాడు హనుమంతుడు కాబట్టి మాకు చాలా ఆప్తుడు, దగ్గరివాడు, మా కోసం చాలా కష్టపడ్డాడు, రామ లక్ష్మణులని యుద్ధ భూమిలో ఏంటి లక్ష్మణుడిని కాపాడిన వాడు అని ఆ కృతజ్ఞత అంటే మన భాషలో చెప్పాలంటే కృతజ్ఞత అని చెప్పాలి. దీంతో ఆవిడ ఆహారాన్ని హనుమంతుల వారికి ఇస్తుంది అనమాట. ఆవిడ ఇంతవరకు తర్వాత శ్రీరాముడు హనుమంతుడితోటి నువ్వు మా అందరికి అత్యంత ప్రీతిపాత్రమైన వాడు, నీకేం కావాలో కోరుకో అని అడుగుతాడు. అడిగితే స్వామి నీ నామం నిరంతరం స్మరిస్తూ ఈ భూతలం ఉన్నంత కాలం నేను ఉండేటట్లుగా ఆశీర్వదించమంటే అలాగే అగుగాక అని ఆశీర్వదించి కల్పాంతంలో నీవు నా సాయుధ్యాన్ని పొందుతావు అని చెప్పి హనుమంతుడిని ఆశీర్వదిస్తాడు. తర్వాత గుహుడు వాళ్ళందరినీ కూడా సుగ్రీవుడిని అందరినీ ఆశీర్వదిస్తాడు. శృంగభేరిపురానికి వెళ్ళిపోతాడు గుహుడు కూడా. శ్రీరాముడు 10,000 సంవత్సరాల పాటు రాజ్యాన్ని అశ్వమేధ యాగాలు వివిధ యజ్ఞాలు అన్ని చేసి చాలా సుభిక్షంగా పరిపాలిస్తాడు. సుగ్రీవుని కిష్కిందకు భీషణుని లంకకు పంపించి ఇక ఆయన ఆ రాజ్య పరిపాలనలో ఉంటాడు. అదే విషయాన్ని ఆరోగ్యాఖిల వేదరాశిమథకు జత్తారకం బ్రహ్మత రామో విష్ణు రహస్యమూర్తిరితి యో విజ్ఞాయ భూతేశ్వర ఉద్ధృత్యాఖిల సార సంగ్రహమిదం సంక్షేపత ప్రస్ఫుటం శ్రీరామస్య నిగూఢతత్వమఖిలం ప్రాహ్ప్రియాయై భవ అని ఆ పరమేశ్వరి జగన్మాతకు శివుడు చెప్తున్నాడు అన్నట్టు. పలుమారులు వేదరాశిని మదించి తారక బ్రహ్మము రాముడు అని, విష్ణు భగవానుని రహస్యమూర్తి ఇది అని దేనిని భూతనాథుడు తెలిపెనో అట్టి అఖిల శాస్త్రసార సంగ్రహమును ఎత్తి సంక్షేపముగా తేటతెల్లముగా శ్రీరాముని నిగూఢతత్వము అంతయు తన ప్రియయగు భవానికి భవుడు తెలిపెను. అటువంటి నిగూఢతత్వాన్ని తెలిపాడు. మరి ఆ తర్వాత యుద్ధకాండ 16వ సర్గ పూర్తి చేసుకున్నాం మనం నిన్న. మరి ఈ 17వ సర్గ లోపట, అది ఆ 17వ సర్గ కాదు, ఉత్తరకాండ 1వ సర్గ ఏం జరుగుతుంది అనేటువంటి అంశాన్ని తెలుసుకున్నాము. సంక్షిప్తంగా ఈ 2-3 రోజుల్లో ఈ మాసాంతానికి ఉత్తరకాండ పూర్తి చేసుకుందాము. ఆ తర్వాత మళ్ళీ మనం రామస్మరణకు మళ్ళీ ఉద్యుక్తులమవుదాం. ఆధ్యాత్మ రామాయణంలో ఉత్తరకాండలో 1వ సర్గ ఉంటుంది. శ్రీరామాగస్త్య సంవాదము, రావణాదుల పూర్వచరిత్ర ఉంటుంది. మీరు ఇదివరకే విన్నారు. అయినా ఆధ్యాత్మ రామాయణ కోణంలోంచి మళ్ళీ మనం ఇప్పుడు వింటున్నాం.
జయతి రఘువంశతిలక కౌసల్యాహృదయనందనో రామ దశవదన నిధనకారి దాశరథి పుండరీకాక్ష. అంటే కౌసల్యా హృదయానికి ఆనందాన్ని కూర్చేటువంటి వాడు, రఘువంశ శ్రేష్ఠుడైనటువంటి వాడు, రావణాసురుని సంహరించినటువంటి వాడు, దశరథుని పుత్రుడై పుండరీకాక్షుడైనటువంటి రఘువంశ తిలకునికి జయమగుగాక అని మనం ఆకాంక్షిస్తూ ఉన్నాం. ఆ తర్వాత పార్వతీదేవి అడుగుతూ ఉంది పరమేశ్వరుని, అత రామ కిమకరోత్ కౌసల్యానందవర్ధన హత్వా మృదే రావణాదీన్ రాక్షసాన్ భీమ విక్రమ అభిషిక్తస్తయోధ్యాయాం సీతాయా సహరాఘవ మాయామానుషతాం ప్రాప్య కతి వర్షాణి భూతలే స్థితవాన్ లీలయా దేవ పరమాత్మా సనాతన అత్యజన్మానుషం లోకం కథమంతే రఘుద్వః. పార్వతీదేవి అడుగుతుంది పరమేశ్వరుని, స్వామి కౌసల్యానందవర్ధనుడైనటువంటి శ్రీరామచంద్రుని యొక్క పరాక్రమ విశేషాలన్నీ విన్నాము. యుద్ధంలో రావణాది భీమ విక్రములందరినీ కూడా నశింపజేసి సీతతో అయోధ్య నగరానికి తిరిగి వచ్చి అభిషిక్తుడయ్యాడు. మరి సనాతనుడైనటువంటి ఆ పరమాత్మ ఈ మాయామానుష వేషధారి అయి ఎన్ని సంవత్సరములు భూమి మీద ఉన్నాడు, ఏమేం కార్యక్రమాలు చేశాడు, అవన్నీ కూడా తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. ఎప్పుడు ఈ మానవ లోకాన్ని మళ్ళీ వారు వదిలిపెట్టారు అని అడుగుతుంది పార్వతీదేవి. శ్రీ మహాదేవుడు చెప్తున్నాడు, రాక్షసానాం వదం కృత్వా రాజ్యే రామ ఉపస్థితే అయయుర్మునయ సర్వే శ్రీరామం అభినందితుం విశ్వామిత్రో సిద్ధః కణ్వో దుర్వాసో భృగురంగిరా కశ్యపో వామదేవో త్రిస్తదా సప్తర్షియో బలాః. అంటే దేవి రాక్షస వధ జరిపి అభిషిక్తుడై రాజ్యం చేస్తూ ఉండే సందర్భం లోపట శ్రీరాముని అభినందించుటకు మునులందరూ వచ్చారు. ఈ కథ అంతా మీరు అంటే ఇంతకుముందు ఉత్తరాఖండ విన్న వాళ్ళందరూ కూడా విన్నదే. విశ్వామిత్ర అసిత కణ్వ దుర్వాస భృగు అంగిరస కాశ్యప వామదేవ అత్రి. చూడండి, ఇప్పుడు మహాముల యొక్క స్మరణ చేసుకుంటే మనం ధన్యులం అవుతాము. వాళ్ళు వేల వేల ఏండ్లు తపస్సు చేసి జీవితాల్ని పరమాత్మని దివ్యశ్రీ చరణాలకు అర్పించినటువంటి మహానుభావులు. అటువంటి వాళ్ళ స్మరణ మనం చేసుకుంటున్నాం. ఇదంతా మీరు వింటూ ఉంటే ఇదంతా జ్ఞాపకం పెట్టుకోండి. ఏదో పేర్లు చదువుకుంటూ వెళ్ళామని కాదు, ఆ పేర్లు ఆ ప్రతీకలు, అటువంటి మహానుభావులు, వాళ్ళు చేసినటువంటి తపస్సులు, వాళ్ళు చేసిన లోక కళ్యాణ కార్యక్రమానికి వాళ్ళు తమ యొక్క జీవితాల్ని అర్పించినటువంటి వైనం, ఇదంతా కూడా తెలుసుకుంటూ మీరు ఆ స్మరణ ద్వారా తరించాలని చెప్పేసి కోరుకుంటూ అటువంటి దివ్య మహర్షులు, సప్తర్షులు, అగస్త్యుడు శిష్యులతో అయోధ్యకు చేరుకున్నారు. రాజద్వారం దగ్గరికి వచ్చి ద్వారపాలకునితో చెప్పారు, అగస్త్యాది మునులు నువ్వు చేసినటువంటి లోకోత్తర కార్యక్రమాలకు రామా నిన్ను అభినందించడానికి వచ్చాము, మాకు త్వరగా దర్శనం ఇప్పించని కోరుతున్నారు స్వామి అని చెప్పి రాముడితో చెప్పే వరకు వెంబడి లోనికి తీసుకొని రమ్మని శ్రీరామచంద్రుడు ఆనతిచ్చాడు. ఇతర మునులతో కలిసి అగస్త్యుడు అందరు కూడా లోపలికి వెళ్ళారు. వాళ్ళందరినీ చూసి శ్రీరాముడు అతి శీఘ్రంగా చేతులు జోడించి ఎదురేగి అర్ఘ్యపాద్యాది విధులన్నీ కూడా విధిపూర్వకంగా యజించి పూజించి గోవులను దానమిచ్చి వినయముతో వారికి ఉచితమకు దివ్యాసనాలు ఇచ్చి అందరి పరితృప్తులను చేసిన తర్వాత అప్పుడు మాట్లాడుతున్నాడు. వచ్చిన వాళ్ళని ఎట్లా మనం స్వీకరించాలి, వాళ్ళ మర్యాద ఏ విధంగా చేయాలి అనేటువంటి అంశాలని ఇక్కడ చెప్తున్నారు. వచ్చిన వెంబడే అర్ఘ్యపాద్యాది విధుల చేత వాళ్ళను సత్కరించి కూర్చుండబెట్టి మంచినీరు మొదలైనవి త్రాగిన తర్వాత మనము అప్పుడు కుశల ప్రశ్నలు అవి ఇవి అన్ని మాట్లాడాలి. ఇది అతిథి మర్యాద పద్ధతి అని చెప్పేసి రామచంద్రుడు మనకు నేర్పుతున్నాడు. వారందరూ రామునిచే కుశల ప్రశ్నలు అడగబడి వాళ్ళ క్షేమ సమాచారాలను తెలిపి మరి మీరు కూడా కుశలమేనా అని వారి చేత అడగబడి అగస్త్యుడు చెప్తున్నాడు మా మహర్షులందరితో కలిసి, రఘునందన భాగ్యవశమున హతశత్రుడవగు నిన్ను, అంటే హతశత్రుడు అంటే శత్రువులను హరించిన వాడమైనటువంటి నిన్ను, ఓ అరిందమా అంటే శత్రువులను హతమార్చినటువంటి వాడా, మేము మిమ్మల్ని చూడనోచిన భాగ్యం ఎంతటిదో కదా మాకు. రావణాసురుడు రాక్షసేశ్వరుడు ముల్లోకాలను పీడించినటువంటి వాడు, ఎంత గొప్ప పరాక్రమవంతుడు, ఎంత బ్రహ్మచేత వరాలు పొందినప్పటికీ కూడా వాడు నువ్వు ఒక్కసారి సంకల్పిస్తే అవన్నీ కూడా తునాతునకలైపోతాయి. వాని యొక్క ఆయుష్ క్షీణించిపోయింది.
నీ ఒక్కడవే ముల్లోకాల్ని జయించగలవు, ముల్లోకాల్ని సృష్టిస్తావు, ఆ పాలిస్తావు, హరించి వేయగలిగినటువంటి వాడవు. రావణవధ అనేది నీకు అత్యంత సులభమైనటువంటి విషయం. లోకాలన్నీ పీడింపబడి లోకులందరూ కూడా చేతులెత్తి ఆ ఆర్తితో విన్నవిస్తే, ప్రార్థిస్తే వాళ్ళ ఆర్తత్రాణ పరాయణుడమైనటువంటి నీవు ఈ లోకానికి ఏ గురించి అటువంటి దుష్కర కార్యం అనుకున్నది సుకరంగా ముగించేశావు. కారుని వంటి అంటే యమధర్మరాజు లాంటి మహాబల పరాక్రమశాలురైన కుంభకర్ణాది మహావీరాది వీరులందరినీ కూడా సంహరించావు. మాకు అపూర్వంగా అభయదానం ఇచ్చావు. ఋషులందరికీ రాక్షసులను సంహారం చేస్తాను, అనవసరంగా వాళ్లకు కూడా ఏం ఉపయోగం లేకుండా కేవలం ఇతరులను పీడించి సంతోషించాలనుకునేటువంటి వాళ్ళు రాక్షసులు. పరపీడన పరాయణత్వమే వాళ్ళ జీవన విధానం. అది పెట్టుకున్నటువంటి వాళ్ళందరినీ కూడా సంహరించడము భగవంతుని యొక్క విధి, కర్తవ్యము. ఎందుకంటే సాధు సజ్జనులందరూ కూడా ఆయననే ప్రార్థిస్తారు, స్వామి ఇటువంటి దుర్మార్గుల బారిన మేము అనేకమైనటువంటి దుఃఖాల్ని అనుభవిస్తున్నాము, వాటినన్నిటి నుంచి మమ్మల్ని విముక్తులు చెయ్యి అని చెప్పేసి ప్రార్థిస్తారు. కాబట్టి ఆయన వస్తాడు. అభయదానం ఇవ్వబడ్డది మీకు ఋషులందరికీ, మీ చేత అభయదానం ఇవ్వబడ్డది, దానిని మీరు పూర్తిగా నెరవేర్చి కృతకృత్యులైనారు. కాబట్టి మిమ్మల్ని అభినందించడానికి రావడం జరిగింది అని చెప్పి, అంటే నిరంతరము ఆత్మనిష్ఠులైనటువంటి వాళ్ళు. ఆత్మనిష్ఠులంటే దేహనిష్ట కాదు, దేహి యొక్క నిష్ట. ఎప్పుడు మన గురించి అంటే ఈ దేహం గురించి, ఈ పొట్ట గురించి, ఈ దేహానికి తొడుగు ఇంకో తొడుగైన దేహం అంటే ఇంటిది గురించి తనకే గిరిగీసుకుని బ్రతుకుతూ లోక కళ్యాణం అనేది మడతబెట్టి తుంగలో దొక్కేటువంటి తత్వం కాదు వాళ్ళది. లోక కళ్యాణం, లోక శ్రేయస్సు ఆత్మనిష్ఠులైన వారికే చెల్లుతుంది. అటువంటి మహానుభావులు వాళ్ళు. వాళ్ళ మాటలు విని రాముడు ఆశ్చర్యాన్ని ప్రకటించి చేతులు జోడించి వినమ్రంగా వాళ్ళతో అంటున్నాడు, ఏమిటి నేను ఇంత అభినందించడానికి ఏం చేశానంటే, అందరూ కెత్తైతే రావణాసురుడి కుమారుడైనటువంటి ఇంద్రజిత్తు వాడొక్కడొకెత్తు. అటువంటి వాడు ఏ విధంగా చేస్తాడు, ఎన్ని రకాలుగా చేసినటువంటి ఆ మాయావిని చంపడము అతి కష్ట సాధ్యమైనటువంటిది, దానిని సులభంగా నెరవేర్చావు, ఇది అద్భుతాల్లోకెల్లా అద్భుతము అని అన్నారు. అంటే రావణ కుంభకర్ణాదులను వదిలిపెట్టి ఇంద్రజిత్తుని ఈ విధంగా శ్లాఘిస్తున్నారు, ఏమిటి విశేషమని రాముడు అగస్త్యుణ్ణి అడిగాడు. అంటే అగస్త్యుడు సావధానంగా సమాధానం చెప్తున్నాడు. శ్రీరామ, రావణ కుంభకర్ణ ఇంద్రజిత్తుల చరిత్రము, జన్మ, కర్మ, వరప్రాప్తిని గురించినటువంటి విషయాలన్నీ సంక్షిప్తంగా చెప్తాను, వినుము. అంటే నీకు తెలియదని కాదు, ఇది ఒక క్రీడ, ఇది ఒక లీల. ఉపాధ్యాయుడు విద్యార్థిని ఒక ప్రశ్న వేశాడంటే ఉపాధ్యాయునికి తెలియక కాదు, వాడిని ఉత్తీర్ణుణ్ణి చేయాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో. భగవంతుడు కూడా మన చేత ఏదైనా కార్యం చేయిస్తున్నాడంటే ఆయనకు చేతగాక కాదు, ఆ కార్యం చేసి ఆ కర్తవ్యాన్ని నిర్వహించి ఆ బాధ్యతను పరిపూర్తి చేసుకుని ఆ వ్యక్తి తన జీవితాన్ని పండించుకోవాలి అనేటువంటి ఒక చక్కని అవకాశం కల్పిస్తాడు. మనకుండేటువంటి ఇప్పుడున్న అవకాశాలు ఏవైతే ఉన్నాయో, మన కర్తవ్యాలుగా ఏవైతే ఉన్నాయో, వంటలు చేసేవో, బట్టలు ఉతికేవో, ఇల్లు శుభ్రం చేసుకునేవో, లేకపోతే పుస్తకాలు చదివేవో, లేకపోతే రచనలు చేసేవో, ఏ కార్యక్రమాలు ఉన్నాయో ఆ కార్యక్రమాలన్నీ కూడా భగవదర్పణ భావంతో ఒక యజ్ఞోవై విష్ణు అన్నారు. విష్ణువు యజ్ఞస్వరూపుడు. యజ్ఞం అంటే ఏమిటి? కర్మ. ఈ కర్మ అనేటువంటిదంతా కూడా యజ్ఞస్వరూపుడైనటువంటి విష్ణు స్వరూపాన్ని మనం అర్చిస్తున్నట్టుగా భావించి మనం ఆ కర్మల్ని ఆ విధంగా చేసినట్లయితే తద్వారా తరిస్తాం. మరి ఆ తరించడానికి ఈ ఋషులందరికీ కూడా ఒక చక్కటి అవకాశం కల్పించింది ఈనాడు శ్రీరామచంద్ర భగవానుడు. అగస్త్యుడు చెప్తున్నాడంటే వితండవాదం చేసేవాడు, రామునికి ఏం తెలియదు, ఈయన వచ్చి చెప్తే ఏదో తెలుసుకున్నాడు అని చెప్పి ఇట్లా మాట్లాడేవాళ్ళు ఈ రోజుల్లో చాలా ఎక్కువైపోయారు. అటువంటి వాళ్ళ విషయాల్ని మనం వినకుండా వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. వాళ్ళకు దూరంగా ఉండడమే గాక ఈ లోకోపయోగకరమైనటువంటి విషయాలను నిరంతరం చర్చించుకుంటూ శ్రీరామాయణ కథను ఇంకా మిక్కిలి
ప్రచారం చేస్తూ ఇంకా మిక్కిలి మననం చేస్తూ స్వాయత్తం చేసుకోవడం అనేటువంటి దాంట్లో నిమగ్నులం కావడం మేలు. వాళ్ళతో చర్చించి వాళ్ళని గురించి ఆలోచించి చేసి, ఎందుకంటే రావణ కుంభకర్ణాది రాక్షసులు హిరణ్యాక్షులు అనే వాళ్ళందరూ కూడా యుగ యుగాల్లో ఉన్నారు, లోకాన్ని పీడించారు. అది వాళ్ళ నైజంగా మారింది. అటువంటి సంతానం ఇప్పటికి కూడా వాళ్ళ సంతానం ఇప్పటికి కూడా ఉండి లోకాన్ని పీడించాలని అనుకుంటూ ఉంది. పూర్వం కృతయుగంలో అగస్త్యుడు చెప్తున్నాడు, పూర్వం కృతయుగంలో బ్రహ్మకు ఒక కుమారుడు పులస్త్యుడు, బ్రహ్మమానస పుత్రుడు, విద్వాంసుడు, మహామతి. అతడు మేరు పర్వతం దగ్గర తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. అతడ తృణబిందువు అనేటువంటి ఒక అతని ఆశ్రమం ఉంది, చాలా చక్కని ఆశ్రమము. కనులకు విందు గొలపడమే కాక అక్కడికి వెళితే మన శ్రమలన్నీ కూడా మరిచిపోయేటువంటి తీర్చిదిద్దిన విధంగా ఉండి, పక్షుల కలకూజితాలతోటి, సరస్సుల వికసించిన కమలాలు, రాజహంసలు తిరుగాడి సరస్సులతోటి అద్భుతమైనటువంటి ప్రాంతం అది. అక్కడ ఈ మునిపుంగవుడు పులస్త్య బ్రహ్మ కొడుకైనటువంటి పులస్త్యుడు అక్కడికి వెళ్ళి అక్కడ ఉండి స్వాధ్యాయ నిరతుడు, అంటే నిరంతరము స్వాధ్యాయం చేస్తూ వేదాలు, శాస్త్రాలు, శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం అని శంకరాచార్యులను అంటామే, అట్లా శృతులకు, వేదాలకు, స్మృతులకు, గౌతమ పరాశర మను మొదలైనటువంటి స్మృతులకు, అష్టాదశ పురాణాలకు ఆలయమైనటువంటి వాడంట ఆ ఆదిశంకరుడు వారు. అట్లే కరుణకు కూడా ఆలయమైనటువంటి వాడు. అటువంటి మహానుభావులందరూ కూడా వాటిని ఏదో పొద్దుపోక చేయరు, లోక కళ్యాణం కోసము తాము తెలుసుకుని ఆ విషయాలంతా లోకానికి పంచడానికి, ప్రసాదాన్ని అందరికీ అందజేయడానికి వాళ్ళు చేస్తూ ఉంటారు. అట్లా స్వాధ్యాయ నిరతుడై మహా తేజస్వి అయిన అతడు మిగిలిన సమయాల్లో తపస్సు చేసుకుంటూ ఉంటాడు. స్వాధ్యాయం చేస్తాడు, దాన్ని మననం చేసుకుంటాడు, తపస్సులో కూర్చుంటాడు. అక్కడ అందమైన ఆశ్రమం లోపల దేవ గంధర్వ కన్యలు పాడుతూ ఆడుతూ విహరిస్తూ ఉంటారు ఎప్పుడు కూడా. ఆ అతిలోక సౌందర్యవతులైనటువంటి వాళ్ళ యొక్క ఆటపాటల చోటి అది ఓ క్రీడా ప్రాంగణంలాగా అద్భుతంగా హృదయాల్ని అలరిస్తూ ఉండేటువంటి దృశ్యం అది. ఆయన వాళ్ళందరూ ఆటలు పాటలు ఈ కిలకిలలు ఇట్లా చేస్తూ ఉంటే ఆయన తపస్సుకు భంగం కలిగేది. పులస్తుడికి ఆయన కోపం వచ్చేసింది. అతడు మహా తేజస్వి, గొప్ప శాపాన్ని ఇచ్చాడు. ఏ స్త్రీ అయితే, ఏ కన్య గాని, ఏ స్త్రీ కానీ నా దృష్టిపథంలోకి వస్తే, నాకు కంటకు కనిపిస్తే చాలు ఆమె గర్భవతి కాగలదు అని శపించాడు. అది వరమో శాపమో ఏదో. ఆ తర్వాత శాపమునకు భయపడి అందరూ అక్కడికి రావడమే మానేశారు. ఆయనను చూడడానికి, ఆయన వైపు, ఆ తోట వైపు చూడడానికే భయపడిపోయారు. కానీ తృణబిందు కుమార్తె ఉంది, ఆమెకు ఇదంతా లెక్కలేదు. ఇది మా ఆశ్రమము, మా నాన్నగారు నిర్మించినటువంటి తోట, ఇది మాది అనేటువంటి భావంతో ఎవరు చెప్పినా కూడా ఆమె నిర్భయంగా తిరగాడసాగింది. ఆ ముని దృష్టి సోకింది ఆమె పైన. శరీరం విలవిలవారింది, గర్భచిహ్నాలు ఏర్పడ్డాయి. భయపడ్డది, తండ్రి దగ్గరికి పరిగెత్తింది. తండ్రికి ఈ విషయం అంతా చెప్తే అతడు దివ్యజ్ఞాన సంపన్నుడు కాబట్టి పులస్త్యుని విషయం అంతా ఆయనకు దృశ్యమానమైంది, కనిపించింది. వెంబడే ఆయన ఆ కన్యను తీసుకుని పులస్త్యుని దగ్గరికి వచ్చేసి చెప్పాడు, ఈ కన్య నీ యొక్క దివ్య దృష్టి సోకడం వల్ల గర్భం ధరించింది. ఈమెను నీకే ఇస్తున్నాను, ఈమె నీ సేవలు చేస్తూ తరిస్తుంది. ఈమెను నీకు నేను అప్పగిస్తున్నాను, పాణిగ్రహణం అని చెప్పి వివాహం అన్నట్టు చెప్పాడు. ఆ బ్రాహ్మణుడు, ఆ పులస్తుడు ఆ కన్యను అట్లే అని ప్రతిగ్రహించరు, తీసుకున్నాడు. ఆయన ఇచ్చి ఆమె చేతిని ఆయన చేతిలో పెట్టాడు, ఆయన గ్రహించాడు. ఆమె శుశ్రూషా పారమ్యము, ఆమె ఎంత శుశ్రూష చేస్తుంది అంటే, శుశ్రూష అనేది ఎంత చేస్తే ఇంకంతకంటే మించి చేయడానికి వీలు లేదు, అంత చేస్తుంది ఆమె ఆ శుశ్రూషను. అది ఆయన చూసి చాలా జాలి, సంతోషము, ప్రీతి ఇవన్నీ కలిగాయి. ఉభయ వంశాలకు కూడా కీర్తిని తెచ్చే ఒక పుత్రుడిని నీకు ప్రసాదిస్తున్నాను అని ఆమెను ఆశీర్వదించాడు, వరం ఇచ్చాడు. ఆమె వెంబడే
పుత్రుని కన్నది లోకంలో అత్యంత ప్రసిద్ధుడైనటువంటి పుత్రుని కన్నది ఆమె. ఆ పులస్త్యనందనుని పేరు విశ్రవసుడు. ఆయనకు ఆ పేరు ఎందుకు వచ్చింది? వేదాలను వింటూ పెరిగినటువంటి వాడు, వేదాలని వినడంలో పట్టిన ఆయన గర్భంలోంచి కూడా వేదాలు విన్నవాడు కాబట్టి ఆయనకు ఆ పేరును తండ్రి నిర్ణయించాడు. ఈ విశ్రవసుడు చాలా గుణవంతుడు, శీలవంతుడు, శాస్త్రాధ్యయనం చేసినటువంటి వాడు, వినయవంతుడు. ఇతన్ని చూసి భరద్వాజ మహాముని తన కుమార్తెను ఇచ్చి వివాహం చేశాడు ఆయనకు. ఈ పౌలస్త్యుడు అంటే విశ్రవసుడు, పులస్త్యుని కొడుకు పేరును పౌలస్త్యుడు అంటారు. దశరథుని కొడుకు పేరు దాశరథి అంటారు. ఆ విధంగా ఈ పౌలస్త్యునికి ఒక కీర్తికరమైనటువంటి కుమారుడు జన్మించాడు. వైశ్రవణుడు, విశ్రవసు పుత్రుడు కాబట్టి ఈయన వైశ్రవణుడు. బ్రహ్మ అనుగ్రహాన్ని కూడా పొందాడు. అతని తపస్సుకు మెచ్చి శుభకరమైనటువంటి వరాన్ని ఇచ్చి, అఖండమగు ధనాధిపత్యాన్ని ఇచ్చి, దిక్పాలకత్వాన్ని కూడా అప్పగించి, ఒక పుష్పకమనేటువంటి విమానాన్ని కూడా ఇచ్చాడు. తండ్రిని చూడడానికి వచ్చాడు. ఆ కుబేరుని యొక్క ఐశ్వర్యము, భోగము, సంపద చూసి తండ్రి చాలా సంతోషించాడు. కానీ నేను ఎక్కడ ఉండాలి స్వామి? మరి నేను ఇవన్నీ హంగులు ఆర్భాటాలు చాలానే ఉన్నాయి, దిక్పాలకత్వం ఇదంతా ఉంది, కానీ నేను ఉండడానికి నాకు స్థలం ఏది ఈ లోకంలో? నేను ఎక్కడ ఉండాలి అంటే అప్పుడు ఆయన చెప్పాడు, రాక్షసుల నివాసార్థమై పూర్వకాలంలో విశ్వకర్మచే నిర్మితమైన లంక అని ఒక అందమైన పట్టణం ఉంది. విష్ణువుకు భయపడి దైత్యులందరూ అక్కడి నుంచి పారిపోయారు. కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళి ఆ శత్రు దుర్భేద్యమైనటువంటి ఆ లంకానగరం లోపల నువ్వు వసించు, నీ బంధుమిత్రులందరితో కలిసి ఉండు. దానిపైన ఎవరి అధికారం కూడా లేదు. ఉన్న వాళ్ళందరూ కూడా పాతాళానికి పారిపోయారు. అంటే తన తండ్రి ఆజ్ఞను తలదాల్చి ఆయన అక్కడికి వెళ్ళి ఆ లంకా పట్టణం లోపల హాయిగా పాలిస్తూ ఉన్నాడు. అతడు దిక్పాలకుడు కాబట్టి. ఒకనాడు సుమాలి అని, ఇంతకుముందు మాలి, సుమాలి అనేటువంటి రాక్షసులు ఉండేవాళ్ళు. వాళ్ళు విష్ణుదేవుని చేత పారిపోయారు. పారిపోవడం వల్ల వాళ్ళు రసాతలానికి వెళ్ళిపోయారు. దాంట్లో సుమాలి అనేవాడు ఒకనాడు ఏం చేశాడు, యుక్త వయస్కురాలు అయినటువంటి లక్ష్మీదేవి వంటి తన బిడ్డను తీసుకుని ఆ పాతాళ లోకం నుంచి భూతలం లోపలికి వచ్చి విహరిస్తున్నాడు. ఎవరైనా సరిపోయినటువంటి వాడు లభిస్తే ఈ అమ్మాయికి పెళ్లి చేద్దాము అని చెప్పేసి. పుష్పక విమానారూఢై చరించడి కుబేరుని చూచి రాక్షసుల హితాన్ని గురించి ఆలోచించాడు. ఆహా, ఏమి కుబేరుని యొక్క వైభవము, దిక్పాలకత్వము, పుష్పక విమానాధిరోహము, లంకానగరం మేము తయారు చేసినటువంటి లంకని ఇతడు ఆక్రమించుకుని ఇతడు ఉన్నాడు కదా, మరి మా సొంత ఆస్తిని ఇతడు ఆక్రమించుకున్నాడు కదా అని చెప్పి ఆ కైకసితోటి చెప్పాడు, అమ్మాయి నీవు యుక్త వయస్కురాలవు, యవ్వనము గడిచిపోవచ్చున్నది, నీవు ఇక పెళ్ళిడు దాటిపోతూ ఉంది, బ్రహ్మకులోద్భవుడైనటువంటి విశ్రవసుణ్ణి చేపట్టు నువ్వు. ఆయన బ్రహ్మ మనవడు. బ్రహ్మ పులస్త్య బ్రహ్మకు విశ్రవసుడు. అతని వల్ల నీకు మహాబలశాలుడైనటువంటి పుత్రుడు జన్మిస్తారు. అని ఆమె మళ్ళీ చూడు, ఈ కుబేరుని లాంటి కుమారులు జన్మిస్తారు, ఇంత వైభవం కలిగిన వాళ్ళు జన్మిస్తారు అని ఆమెకు చెప్పాడు. ఆమె అట్లే అని ఆ ఆశ్రమానికి పోయింది, విశ్రవసుని ఆశ్రమానికి. ఆయన ముందు నిలబడి కాలివేలితో భూమిని గీస్తూ చీర చెరగు వేలికి చుట్టుకుంటూ ఆయన వైపు చూస్తూ నిలబడింది. ఎవరమ్మా నువ్వు, ఎవరు అని అడిగాడు. ఎవరి కుమార్తెవు అని అడిగాడు. స్వామి, ధ్యాన మహిమచే తిరిగినగును, మీకంతా కూడా తెలిసిన వాళ్ళు, మీకు తెలియంది ఏమీ ఉండదు, మళ్ళీ నన్ను అడగడము నన్ను వెర్రిదాని చేయడమే అని అన్నది.
ఆమె యొక్క ఉదంతమంతా తెలుసుకున్నటువంటి ఆ విశ్రవసుడు, నా వల్ల కుమారుల్ని పొందాలని నువ్వు ఆశపడుతున్నావు, పొందెదవు సుందరి. కానీ నువ్వు కోరుతున్నటువంటి ఈ సమయం అయితే సరి అయినటువంటి సమయము కాదు. ఈ సాయం సంధ్య లోపట, అసుర సంధ్య వేళ లోపట ఈ నీ కోరిక తీర్చడము భావ్యం కాదు అనే అన్నది. ఆమె దాన్నంతా కూడా లెక్కించకుండా అతన్ని కామించి అతని తన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అయినా పర్వాలేదు అన్నట్టు. అందువలన ఘోర లక్షణములైనటువంటి 2 పుత్రులు జన్మించదరు, వారు రాక్షసులే అయిపోతారు. స్వామి, మీ వలన కూడా ఇటు పుత్రులు కలుగుదురా? మీరింత తపస్సంపన్నులు, ఇంత మేధావంతులు, ఇంత శాస్త్ర పరిజ్ఞానం కలిగిన వాళ్ళు, మీ వల్ల కూడా ఇటువంటి వాళ్ళు అంటే కాలం అటువంటిది. అంటే తరువాత కలుగు పుత్రుడు మహామతి, గొప్ప భక్తుడు, శ్రీయుతుడు, రామభక్తి యందు ఏకాంత ఆతురత గలవాడు జన్మించగలడు అని ఆమెను బోధార్చాడు. రావణుడు దశశీర్షములు 20 చేతులు గలవాడు. అంటే ఆయన చెప్పిన తర్వాత మొదటి సంతానంగా ఇట్లా కన్నది. 10 తలలు 20 చేతులు గలవాడు. అతడు పుట్టాడు. పుట్టినతోటే భూమి కంపించింది. జగన్నాశన హేతువులైనటువంటి దుశ్శకునాలన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఆ తర్వాత మహాపర్వత సన్నిభుడైనటువంటి కుంభకర్ణుడు జన్మించాడు. ఆ తర్వాత శూర్పణఖ అనేటువంటి రావణాసురుని సోదరి జన్మించింది. శూర్పణఖ అంటే, శూర్పాలంటే చీటలు, నఖాలంటే గోళ్ళు. ఆమె గోళ్ళు చీటల్లాగా ఉన్నాయట. మరి ఆ గోళ్ళని ఎందుకు పెంచుకుంటారో ఏమో ఇప్పటికీ నాకు అర్థం కానే. ఆ శూర్పణఖ ఆ దానికి సంబంధించిన వాళ్ళు ఏమో మరి ఆ విధంగా అనొచ్చునో అని కూడా తెలియదు. కానీ అంతటా ప్రసన్న దర్శనుడు, శాంతాత్ముడు అగు విభీషణుడు పుట్టాను. తర్వాత విభీషణుడు జన్మించాడు. ప్రసన్నమైనటువంటి ముఖం కలిగినటువంటి వాడు. వాతావరణం అంతా కూడా చల్లబడ్డది, హాయి గొలిపింది, ఆనందాన్ని కలిగించింది. అతడు నియతాహారుడు, ఆహార నియమాలు కలిగిన వాడు, స్వాధ్యాయి, వేదశాస్త్రాలని కూర్చుని అధ్యయనం చేసేటువంటి లక్షణాలు కలిగిన వాడు, కర్మిష్టి. రోజు ఏం చేయాలని చెప్పిందో శాస్త్రం ఆ పనులని చేస్తూ తన యొక్క నిత్య జీవన విధానాన్ని ఏర్పరచుకున్నటువంటి వాడు. మరి కుంభకర్ణుడు దుష్టుడు, సంతుష్ట చేతసులైనటువంటి, ఏదో ఉన్నదాంతో సంతృప్తి పడేటువంటి, యజ్ఞయాగాదులు చేసుకుని బ్రతికేటువంటి భూసురులనందరినీ పట్టుకుని వాడు నోట్లో వేసుకొని నవలడం ప్రారంభించాడు. ఈ దేహం అనేది ఒక ఆకలి అనేది, ఆ దేహమే ఒక రోగం లోకానికి. ఆ ఆకలి వానికి ఇంకొక మరో రోగం అని అగస్త్యుడు చెప్తూ, రామా, సకల ఆత్మలకు సంబంధించినటువంటి విషయాలన్నీ అంతర్యామివి కాబట్టి నీకు అన్నీ తెలిసి, నిత్య ప్రబుద్ధుడవు, పరముడవు, దోషగంధరహితుడవు, లీలామానుష వేషధారివి, మహిమచే మాయాగుణములనంటగా ఉందువు. మాకు అట్లా కనిపిస్తున్నప్పటికీ కూడా నీకే గుణము అంటదు. కేవలం వినోదముగా నీచే ప్రతిబోధింపబడి నేను ఈ రాక్షసుల వృత్తాంతాన్ని అంతా నీకు చెప్తున్నాను. నీవు నిరంజనుడవని, అనంతుడవని, అచించుడవని, శక్తియుతుడవని, చిన్మాత్ర రూపుడవని, శాశ్వతుడవని, జన్మలు లేనివాడవని, ఆత్మతత్వమే నీవని తెలుసు రామా. నీవు నీ స్వస్వరూపమును గూఢముగా ఉంచుకుని ఎందువు. నేను మూఢుడనయ్యును నీ శరణు కోరి నీ కృపచే నిన్ను తెలియచున్నాను. భగవంతుని ఎవరు తెలుసుకుంటారు? భగవంతుని కృప ఎవరిపై ఉంటుందో వాళ్ళు మాత్రమే తెలుసుకోగలుగుతారు. అగస్త్యుడు ఈ విధంగా పలుకుతే, మాట్లాడితే రాఘవుడు శ్రీరామచంద్రుడు చిరునవ్వుతో, ఈ జగత్తంతా మాయామయమే, వాస్తవముగా ఇది నాకంటే అభిన్నము, నాకంటే వేరుగా లేదు. విశ్వం విష్ణుర్ అని చెప్పి సహస్రనామంలో చెప్తారు. విశ్వమే విష్ణు స్వరూపము. మునీశ్వర, విశ్వం అంటే విష్ణువే, విష్ణు అన్నా విశ్వమే. మునీశ్వర, నీవు నా గుణకీర్తనము చే ఈ లోకములు సర్వ పాపహరమును అని గుర్తించుము. ఓ అగస్త్య మహర్షి, సర్వ పాపహరమైనటువంటిది నా స్మరణ అని నువ్వు గుర్తించు అని చెప్పాడు. ఈ ఉమామహేశ్వర సంవాదం లోపట, ఆధ్యాత్మ రామాయణంలో ఉత్తరకాండలో ప్రథమ సర్గను మనం
పూర్తి చేసుకున్నాము. ఇప్పుడు ఇక ద్వితీయ సర్గ లోపలికి వెళ్తున్నాము. అప్పుడు పార్వతీదేవి తర్వాత జరిగినటువంటి వృత్తాంతం చెప్పమని పరమేశ్వరుణ్ణి ఆసక్తితో ఉత్కంఠతో అడిగితే ఆయన చెప్తున్నాడు. దేవి శ్రీరామవచనం శ్రుత్వా పరమానంద నిర్భ్రహ మునిః ప్రోవాచ ససి సర్వేషాం తత్ర శృణ్వతాం. పార్వతీ శ్రీరాముని ఆ మాటను విని అగస్త్యుడు పరమానంద భరితుడై సభలోని వారందరూ వినుచుండగా ఇట్లు చెప్పసాగాను అని చెప్పి తాను చెప్తున్నాడు. కొంతకాలానికి కుబేరుడు పుష్పకాన్ని అధిరోహించి తండ్రిని చూడడానికి వచ్చాడు. మహా తేజస్వి రూపగణ సంపన్నుడు అయినటువంటి కుబేరుని చూసి కైకసి అంటే రావణాసురుని తల్లి సుమాలి కుమార్తె కొడుకుల దగ్గరికి పోయి, పుత్ర, మీ సోదరుడు ధనాధ్యక్షుని యొక్క దివ్య వైభవాన్ని చూశారు కదా, ఆయన ఏ విధంగా ప్రకాశించిపోతున్నాడు, లోకాలచే ఆరాధింపబడుతున్నాడు, కీర్తింపబడుతున్నాడు. మీరు కూడా అటువంటి కీర్తిని అటువంటి వన్నే వాసి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి తండ్రి, అది నాకు సంతోషహేతు. మీ తండ్రికి తన బిడ్డలందరూ కూడా సమానంగా ఉంటేనే ఎట్లా సంతోషము, నేను సవతిని కాబట్టి అతని కంటే మీరు ఎక్కువగా ఉండాలనేటువంటి కోరిక నాలో పొంగి పొరులుతుంది. అంటే కుబేరుడే కాదమ్మా, అంతకు మించిన వాడిని అవుతాను అని ఒక ప్రతిజ్ఞ చేసి దుష్కరమైనటువంటి తపస్సు చేయడానికి వెళ్ళారు. ఈ గోకర్ణ క్షేత్రం లోపల సోదర సహితుడై వచ్చి ఘోరమైనటువంటి తపస్సు చేశాడు. సర్వలోకాలకు తాపకరమైనటువంటిది, తపించిపోతున్నాయి ఆ తపస్సు ద్వారా లోకాలన్నీ కూడా. 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడట ఒక పాదంపై నిలిచి. కుంభకర్ణుడు చేశాడు 1000 సంవత్సరాలు. విభీషణుడు కూడా అట్లా వేలాది సంవత్సరాలు తపస్సు చేశాడు. ఈ 1000 దివ్య వర్షాల్లో చేసినటువంటి తపస్సుకు నిరాహారుడై రావణాసురుడు ఒక 1000 సంవత్సరాలకు ఒక తలను అగ్నిలో నరికి అగ్నిలో ఖండించి అగ్నికి ఆహుతిగా ఇచ్చి సమర్పిస్తూ ఘోరమైన తపస్సు చేస్తున్నాడు. 9,000 సంవత్సరాలు అయిన తర్వాత 9 తలలు పోయాయి, 10వ తల మాత్రం మిగిలి ఉంది. ఆ సమయం శిరస్సును ఖండించుకోవడానికి ప్రయత్నం చేస్తే బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. వత్సా వలదు, దశగ్రీవా ప్రీతుడనయ్యాను, ఇక శీర్షం ఖండించుకోవద్దు, నీకు అభీష్టమైనటువంటి వరవేందో కోరుకో అన్నాడు. ఇంకా రావణాసునికి ఆనందం కలిగి బ్రహ్మకు వినమ్రపూర్వకమైనటువంటి అంజలి ఘటించి, స్వామి నాకు వరం ఇస్తే అమరత్వాన్ని ప్రసాదించు అని అన్నాడు. అమరత్వం అంటే మరణం లేనటువంటిది. దేవగరుడ గంధర్వ సురయక్ష సిద్ధ సాధ్య విద్యాధరుల చేత మరణం లేనటువంటి జీవితాన్ని ప్రసాదించు. ఇక నాకు మానవులు గడ్డి పరకలతో సమానం, వాళ్ళ గురించి నేనేం పెద్ద భయం పడడం లేదు అంటే బ్రహ్మదేవుడు సరే అట్లే అని దేశాలతో ఇట్లా అన్నాడు. అమరత్వం తప్ప మీరు కోరిన వరాలని ఇస్తున్నాను అని చెప్పాడు. అదే తర్వాత నీవు ఏ విధంగా అయితే నీ శిరస్సులను ఖండించి అగ్నికి సమర్పించావో ఆ శిరస్సులన్నీ మళ్ళీ నీకు వచ్చి చేరుతాయి. అవి అక్షయాలు, ఖండించినా మళ్ళీ మొలుస్తాయి రామా. ఇట్లా చెప్పి బ్రహ్మ విభీషణునికి దగ్గరికి వెళ్ళి, వత్స, నీకు కావలసిన వరాలు ఏవో కోరుకో అని అన్నాడు. అని ఆయన వినమ్రుడై ఆయన వైపే చూస్తున్నాడు. చూస్తుంటే, నీ చేత ధర్మయుతము ఉత్తమము అగు తపస్సు చేయబడినది, నీవు వరమడుగుము, అభిమతము హితము అయినది ప్రసాదిస్తాను అని బ్రహ్మదేవుడు అన్నాడు. నీకు అభిమతము లోకహితమైనటువంటి వరాన్ని అడుగు. విభీషణుడు నమస్కరించి, దేవా సర్వదా సర్వకాలములయందు నా బుద్ధి ధర్మమునందే ఉండునుగాక, అధర్మమునకు మరలకుండుగాక అని కోరాడు. ప్రజాపతి చాలా సంతోషంతో ప్రీతుడై, వత్సా నీవు ధర్మశీలుడవు, అటులనే ఉండెదవు. నీవు అడగకున్నా సరే విభీషణ నీకు అమరత్వాన్ని ప్రసాదిస్తున్నాను అని అన్నాడు. ఎవరికి ఇట్లా చెప్పినట్టు మనకు పురాణాల్లో దాఖలాలు కనిపించవు, కానీ విభీషణుడికి ఆ మాట ఇచ్చాడు. ఆయన ఏమన్నాడు, ధర్మం తప్పకుండా నేను ఉండేటట్టు వరమీయమని ఈయన కోరాడు. మరి ధర్మం తప్పకుండా ఉన్నటువంటి వాడు ఈ అమరత్వం అనేది ఆయాచితంగా లభించింది, కోరకుండానే. అంత కుంభకర్ణుని కూడా వరం వేయడమన్నాడు.
ఆయన నాలుక పైన వాణి సరస్వతి నిలబడి మాయాప్రభావం చేత, స్వామి బ్రహ్మదేవ 6 మాసాలు నిద్రించి ఒకరోజు భోజనం చేయుదునుగాక అని కోరాడు. అట్లే అని విభీషణునికి ఆ వరమిచ్చి వెళ్ళిపోయాడు. నాలుకపై నుంచి సరస్వతి దేవి వెళ్ళిపోయింది. కుంభకర్ణుడు చాలా దుఃఖించాడు. ఏమిటిది, ఇట్లా వరం కోరుకున్నాను నేను, ఎట్లా కోరుకుంటారు వరాలు, ఇదంతా నన్ను ఏదో విధంగా మోసగించినట్టే అయిపోయింది అని చెప్పి అనుకున్నాడు. సుమాలి తన మనుమలు వరాలు పొందిన తర్వాత తెలిసి ప్రహస్తాది రాక్షసులను తీసుకొని అక్కడికి వచ్చాడు. వచ్చి, నాయనా, నా మనోరథము నెరవేరినది. ఎవరి భయము చేత మేము లంకానగరం వదిలి పాతాళమునకు పోయితిమో, ఓ మహాబాహు, నేటికి మహావిష్ణు వలన ఆ గొప్ప భయము తొలగిపోయినది. మా చేత నిర్మింపబడి అనుభవింపబడినటువంటి ఆ లంకానగరము మీకు చెందుతుంది. కానీ నీ సోదరుడైనటువంటి ధనధుడు అంటే కుబేరుడు ఆక్రమించుకుని ఉన్నాడు. దీనిని మరలా నీవు స్వాధీనం చేసుకోవాలి. ఇది సామము చేత గాని బలిమి చేత గాని ఎట్టయినా సరే స్వాధీనం చేసుకోవాలి అని అంటే, ఆ ప్రహస్తంతో మా సోదరుడు కదా అతడు అని అన్నాడు. అంటే మహావీరులకు సోదరత్వం ఎక్కడిది, ఏదీ అవసరం లేదు. మహావీరుడైనటువంటి విత్తేషుడు అంటే కుబేరుడు మాకు అగ్రజుడు కదా అని నువ్వు అభిప్రాయాన్ని ప్రకటిస్తున్నావు. కానీ సావధానుడుగా విను. నీవు రాజధర్మములను నీతి శాస్త్రాలని ఇంకా చదువుకోలేదు. శూరులు వీరులకు వారిలో సోదర భావము ఉండదు. ఈ విషయము మేము నివేదిస్తున్నాము. నువ్వు సమర్థుడవు, పరిపాలించే సామర్థ్యం ఉన్నవాడు తప్పించి చేయలేనటువంటి చేతగానటువంటి వాడు పాలిస్తే ఏం బాగుంటుంది. మరి కశ్యప మహర్షి అయినటువంటి దేవతలు దానవులు ఇద్దరు ఆ మహర్షి కుమారులే అయినా కూడా వీళ్ళు ఒకరు కొట్టుకొని దేవతలు వాళ్ళ సోదరులైనటువంటి రాక్షసులను పారద్రోలి స్వర్గాన్ని ఆక్రమించుకోలేదా. కాబట్టి నువ్వు కూడా బంధుత్వాన్ని పక్కన పెట్టేసి ఆ కుబేరుని జయించి లంకానగరాన్ని స్వీకరించు అని చెప్పారు. ఆ ప్రహస్తుని మాట విని వాడికి అప్పుడే రాక్షసత్వం గుర్తుకొచ్చేసింది. కోపం పెచ్చు పెరిగిపోయింది. కుబేరుణ్ణి పై దండెత్తాడు, అతన్ని విడలగొట్టాడు, లంకానగరాన్ని ఆక్రమించుకున్నాడు. ఇక యథేచ్ఛగా పరిపాలిస్తూ ఉన్నాడు. కుబేరుడు కూడా లంకానగరం నుంచి వెళ్ళిపోయి శివుణ్ణి సంతోషపెట్టి ఆయనతో మిత్రుడుగా ఉండి ఈ ఉత్తర దిగధిపత్యం అంటే ఉత్తర దిశను పరిపాలిస్తూ ఆ శివునితో స్నేహంగా ఉన్నాడు. మరి రావణాసుడు లంకానగరాన్ని గుంజుకోవడంతో పాటు ఆయన పుష్పక విమానాన్ని కూడా గుంజుకున్నాడు. ఈ సోదరులతో పాటు చెల్లెలు వికట రూపిణి శూర్పణఖ కాలఖంజ వంశంలో పుట్టినటువంటి మాయా విద్యా విశారదుడైనటువంటి విద్యుజ్జుహుడు అనేటువంటి వానికి ఇచ్చి పెళ్లి చేశారు. అది అయిపోతుంటే ఆ బంధుత్వంతో వాళ్ళ శక్తి, వాళ్ళ పరాక్రమము, వాళ్ళ సామర్థ్యము ఇదంతా తెలుసుకుని రాక్షసులకు విశ్వకర్మ లాంటి వాడైనటువంటి మయుడు తన కుమార్తెను లోకైక సుందరి అయినటువంటి మండోదరిని రావణాసురునికి ఇచ్చి పెళ్లి చేశాడు. దాంతోపాటు అమోఘమైనటువంటి శక్తిని కూడా ఇచ్చాడు. ప్రాణాంతకమైనటువంటి దివ్య శక్తిని కూడా ప్రసాదించాడు. మరి విరోచనందనుడు బలి చక్రవర్తి ఉన్నాడు కదా, ఆయన యొక్క మనమరాలు వృత్రజ్వాల, ఒక దగ్గర వజ్రజ్వాల అని వచ్చేసింది, ఇప్పుడు వృత్రజ్వాల పేరు కలిగిన ఆమెను స్వయముగా ఆనందంతో కుంభకర్ణునికి ఇచ్చి వివాహం చేశాడు రావణుడు. శైలూషుడు అనేటువంటి ఒక మహాత్ముడైన గంధర్వరాజు కుమార్తెను ధర్మజ్ఞురాలిని విభీషణునికి ఇచ్చి పెళ్లి చేశారు. ఆమె పేరు సరమ, శుభలక్షణ యుతమైనటువంటిది. అంతట మండోదరి మేఘనాథుని కనెను. ఆ మండోదరి కొన్ని రోజులకు మేఘనాథునికి జన్మనిచ్చింది. వాడు పుట్టినప్పుడే మేఘ గర్జన చేశాడు. వాని కంఠంలోంచి మేఘ గర్జనలు ఉత్పన్నమయ్యాయి. ఆ మహానాదాన్ని విని వానికి మేఘనాథుడు అని పిలిచారు. అప్పుడు కుంభకర్ణుడు రావణాసునితో
స్వామి, సోదరా నన్ను నిద్ర బాధిస్తూ ఉందయ్యా, నిద్రను తట్టుకోలేకుండా ఉన్నాను అని అంటే వానికి విశాలమైనటువంటి మహా గుహను నిర్మించి ఇచ్చాడు. దాంట్లో వాడు గుర్రు పెట్టి నిద్రపోతాడు. 6 నెలలకు ఒకసారి లేచి 6 నెలలలో తినవలసినంత దానికంటే కూడా ఒక సంవత్సరము దేశ ప్రజలందరికీ చనిపోయేంత ఆహారాన్ని వాడు ఒక్కడే తినేస్తాడు. ఇక కుంభకర్ణుడు నిద్రిస్తే రావణాసురుడు ఏం చేస్తాడు? లోకాలని జయించడానికి పూనుకుంటాడు. వాడు యథేచ్ఛగా విహరిస్తూ లోకాలని జయిస్తాడు. ఈ అలకాపురి పట్టణాన్ని పరిపాలించే ప్రభు అయినటువంటి కుబేరుడు అమ్మ ఏంటి ఏదో మాట్లాడుతున్నారు? కుబేరుడు ఈ వార్త విని రావణాసురుని అక్రమాలు తెలిసి దూత ద్వారా ఇట్లా అధర్మ మార్గమైనటువంటి పనులు చేయరాదు, మనము విశ్రవసుని కుమారులము, అటువంటి మహానుభావుని పుత్రులమై ఇటువంటి పనులు చేస్తే బాగుంటుందా అని చెప్పాడు. కానీ అతని పుష్పకాన్ని లాక్కున్నట్టే మిగతా దిక్పాలకుల నగరాలపై యుద్ధానికి రణవీర్యం మ్రోగించాడు. స్వర్గంపై దాడి వెడలాడు, అందరినీ ఓడించాడు. దేవేంద్రుడు రావణాసురుని పట్టి బంధిస్తే మేఘనాథుడు పోయి అతన్ని విడిపించడమే గాక ఇంద్రుని పట్టి బంధించి లంకానగరంలో ఖైదీలో వేశాడు. ఈ వార్త తెలిసి బ్రహ్మదేవుడు వచ్చేసి, నాయనా, త్రిలోకాధిపతి అయినటువంటి ఇంద్రుని బంధిస్తే లోకాల యొక్క సంరక్షణకు ఇబ్బంది ఏర్పడుతుంది అని చెప్పేసి ఇంకా ఎన్నో వరాలు ఆ మేఘనాథునికిచ్చి అజేయ పరాక్రమశాలివై వెలుగొందుదుగాక అంటూ కొన్ని విధానాలు ఆయనకు చెప్పి ఆ తర్వాత ఇంద్రుని విడిపించుకుని వచ్చాడు. రావణుడు త్రిలోకాన్ని జయించడంతో పాటు కైలాసగిరిని కూడా ఎత్తి శివునికి పరమ ప్రీతి కలిగించే స్తోత్రాలు కూడా చేశాడు. కానీ నందీశ్వరుని యొక్క ఆగ్రహం వల్ల నందీశ్వరుని ఎక్కిరించాడు. ఓరి వానరముఖుడా, ఎట్లున్నావురా, కోతి ముఖం పెట్టుకొని, కైలాసానికే కాంతి విహీనం అవుతుంది నీలాంటి ముఖం కలిగి ఉన్నందుకు, కైలాస శోభ అంతా తడిగిపోయింది అని చెప్తే ఆయన కోపం వచ్చి, ఒరే మూర్ఖుడా, నరుడు వానరులేని యొక్క లంకానగరాన్ని నిన్ను సర్వనాశనం చేస్తారని శపించారు. కానీ వాడు అదేం లెక్కించలేదు. మరి కార్తవీర్యార్జునుని పైకి యుద్ధానికి వెళ్ళాడు. కార్తవీర్యార్జునుడు అతన్ని బంధించాడు. బంధిస్తే పులస్త్య బ్రహ్మ వెళ్ళి ఆయనను ఓదార్చి మళ్ళీ విడిపించుకొని వచ్చాడు. అతి బలశాలి అని తెలిసి వారిపైకి యుద్ధానికి వెళ్ళాడు. కానీ వారి రావణాసురుడి చంకలో ఇరికించుకొని సప్త సముద్రాల్లో కూడా ముంచి తేల్చి విడిచిపెట్టాడు. అతని బలపరాక్రమాలు తెలుసుకున్నటువంటి రావణాసురుడు సంతోషించి అతనితో స్నేహం చేశాడు. ఇట్లా తనకు మించిన వాళ్ళందరితో స్నేహాలు చేస్తూ తనకు తల వంచిన వాళ్ళందరినీ కూడా ఆ పాతాళానికి అణగదొక్కుతూ ఆనందంగా లంకానగర వైభవాన్ని అంతా కూడా అనుభవిస్తూ ఇంద్రజిత్ సహాయంతో దశాననుడు చేయలేనటువంటి అకృత్యాలు లేనేలేవు. మనం అంటాం చాలా మంది, ఒక్క సీతను తెచ్చేది తప్పిస్తే వాడన్నీ మంచి పనులే చేశాడు అని మనం రామాయణం చదివిన వాళ్ళలాగానో లేకపోతే తెలిసిన వాళ్ళలాగానో మాట్లాడుతూ ఉంటారు. ఎంతో మంది దిక్కులను పరిపాలించే దేవతలను జయించాడు అంటే ఈ ప్రకృతి అంతా కూడా పరమ వాత్సల్యంతో ఈ సమస్త జీవకోటికి కావలసినటువంటి ఈ సమస్తాన్ని సమకూరుస్తుంది. ఆ ప్రకృతినే తబ్బిబ్బు చేశాడు అంటే, ఆ ప్రకృతి పాలకులనే కింది మీద చేశాడంటే ఆయన చేసిన ఈ మంచి పనులను ఏ విధంగా చెప్తాము? చివరికి నీ చేత రావణాసురుడు హతుడయ్యాడు రామా, లక్ష్మణుని చేత ఇంద్రజిత్తు నిహతుడైపోయాడు, పర్వత సన్నిధుడైనటువంటి కుంభకర్ణుడు కూడా మరణించవలసి వచ్చేసింది. నీవు జగత్తుకు ఆది కర్తవు, జగత్తుకు సాక్షిభూతుడవు, విభుడవు, నారాయణుడవు, స్థావర జంగమాత్మకమైనటువంటి ఈ చరాచర సృష్టి జాలమంతా కూడా, ఈ విశ్వ బ్రహ్మాండ స్వరూపం అంతా కూడా నీవే. నీ నాభికమలంలోంచే బ్రహ్మ ప్రాదుర్భవించాడు. నీ వదన నుంచి అగ్ని వాక్కు వెలువడ్డాయి. ఉత్తమా, బాహువుల నుండి లోకపాలక సముదాయం అంతా కూడా ఏర్పడింది. సూర్యచంద్రుడు నేత్రాల నుంచి వెలిగి వచ్చారు. చెవుల నుండి దిశలు విదిశలు ఉద్భవించాయి. నాసిక నుంచి ప్రాణం ఉద్భవించింది. దేవసత్తములకు అశ్వినుడు వెలువడిది. జంఘ జాను ఊరు జగనాథుల నుండి భూర్భోల లోకాలన్నీ కూడా ఉద్భవించాయి. తండ్రి, కుక్షి నుంచి శ్రీహరి చతుస్సాగరములు పుట్టినవి.
మరి ఈ విధంగా ఇంద్రాది దేవతలు, ఇంద్రుడు, వరుణుడు మొదలైనటువంటి వాళ్ళు, వాలకిల్యులు, తపస్సంపన్నులు, ఇటువంటి వాళ్ళు, క్రోధుడు, మృత్యువు, అకృత్యము, త్రినేత్రుడు, ఇటువంటి వాళ్ళందరూ కూడా నీ లోపటి నుంచి జన్మించినటువంటి వాళ్ళే. నీ ఎముకల నుంచి పర్వతాలు జన్మించాయి, కేశాల నుంచి మేఘాలు, రోమాల నుంచి ఓషధులు, నఖాల నుంచి గార్ధబములు వెలువడినవి. మాయాశక్తితో కూడి నీవే విశ్వరూపివై పరమపురుషాలు ఇలా విలాసాన్ని కొనసాగిస్తున్నావయ్యా. నీవు ప్రకృతి గుణాలతో కూడినప్పుడు నామరూపాలతో భాషిస్తావు. నీ ఆశ్రయంలోనే దేవతలు యజ్ఞంలో అమృతపానాన్ని చేస్తారు. స్థావర జంగమ జగత్తును నీవే సృష్టిస్తావు. సమస్త చరాచర ప్రాణులకు నీవే ఆశ్రయాన్ని కల్పిస్తావు. రాఘవ, పాలయందు అంతటా వ్యాపించి ఉండు నేతి వలె వ్యవహార కాలమున కూడా సమస్త జగత్తు నీచే వ్యాపించి ఉన్నది. నీవు ఇప్పుడు రాముడవి ఇక్కడ ప్రత్యేకంగా కనిపిస్తూ ఉన్నప్పటికీ కూడా నీవే సర్వమై నెలకొని ఉన్నావు అని ఈ విధంగా వాళ్ళ ఆ అగస్త్యుడు స్తుతిస్తూ ఉన్నాడు. సూర్యచంద్రాదుని ప్రకాశంతో ప్రకాశిస్తున్నారు. యోగులు అనాత్మ పదార్థాన్ని వరిని ఆత్మరూపమైనటువంటి నిన్ను ధ్యానించి నీ దర్శనాన్ని అనుభవించి ఆనందిస్తూ ఉన్నారు. ఉపనిషద్వాక్యముల ద్వారా అహర్నిశలు పరమాత్మవగు నిన్ను తమ శరీరంలో వెతుకుతూ ఉంటారు యోగులు. మరి ఇటువంటి సమస్త లోకాధీశుడవు, సమస్త లోక స్వరూపుడవు, సమస్తానికి అధిపతివైనటువంటి నిన్ను గురించి ఎవరు కనుగొనగలరు? నేను సర్వజ్ఞుడవగు నీ ముందు నీ ముందు ఏదేదో ప్రలాపించాను, ఏదేదో మాట్లాడాను. నన్ను మన్నింపు. నీకు కృపకు పాత్రుడను. నీవు అవ్యయుడవు, చిన్మాత్రుడవు, నిర్వికల్పుడవు, అనన్యుడవు, అవ్యయుడవు, అజుడవు, క్రియాశూన్యుడవు, క్రియా సర్వస్వము, సర్వజ్ఞుడవు, సర్వేశ్వరుడవు, అనంత గుణ సంపన్నుడవు, మాయా ప్రభావ దూరుడవు, భక్తజనుల నుండి అభిన్నుడవు ఓ రఘుపతి, నిన్ను సర్వదా భజింతునుగాక అని చెప్పేసి ఉత్తరాఖండ 2వ సర్గలోపట ఈ అగస్త్య సంవాదాన్ని గురించి పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పాడు. ఇది మనం చెప్పుకున్నటువంటి అంశము. మళ్ళీ 3వ సర్గలోపట మనము ప్రవేశిస్తాము. వీలైతే రేపు చెప్పుకుందాము, లేదంటే ఇక సోమవారం నాడు మొదలుపెట్టి పూర్తి చేద్దాం. రేపు చెప్పుకుందామని మీరందరూ సరే అంటే రేపు చెప్పుకుందాం, లేదంటే ఇక సోమవారం నుంచి మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఎట్లయినా కూడా ఈ మాసాంతానికి మనం పూర్తి చేసుకుంటాం. కొంచెమే మిగిలింది అంటే కనుక సోమవారం వెళ్ళిపోదాం, సోమవారం చెప్పుకుందాము. లేదు ఇంకా చాలా ఉంది అంటే కనుక రేపు చెప్పుకుందాం, రేపు కూడా చెప్పుకుందాం, మీ ఇష్టం. అంటే ఇంకొక 50 పేజీల వరకు ఉంటుందమ్మా. అంటే ఒక రోజులో మనం 10 పేజీలు పూర్తి చేసుకుంటాం. ఇప్పుడు ఒక్క రోజులో మొత్తం చెప్పమంటే కూడా నేను చెప్తా. ఇంకా దీన్ని 20 రోజులు చెప్పాలంటే కూడా చెప్తా. కానీ అట్లా అంటే నేను అట్లా కాదు, నేను అనేది ఏంటంటే ఇప్పుడు చెప్పుకుంటున్నది ఇవాల్టి రోజున 10 పేజీలు అయినాయా మనం చెప్పుకున్నది? అది నేను అడుగుతున్నా. దాదాపు సుమారు అట్లా అయితే మనకు 4 రోజులే ఉంటుంది. మరి శనివారం కూడా చెప్పుకుందాం. అట్లా అయితే మరి రేపు కూడా చెప్పుకుందాం. మరి అంటే మిగతా ఓకే అంటే మీరందరూ ఓకే అంటే నేను కాదంటే ఆ 4 రోజులు పూర్తి చేస్తాను. చెప్పుకుందామండి రేపు, ఏం పర్వాలేదు. చెప్పండి, అందరం రెడీ అండి. సంతోషం. మీ అనుభూతిని ఇప్పుడు ఇంకా శనివారం నాడు చెప్పుకుందాం. మీ అనుభూతిని ప్రకటించండి. మీ అనుభూతిని, మీ యొక్క అభిప్రాయాల్ని ప్రకటించండి. మనకు కొంచెం సమయం ఉంది, ఆ సమయంలో ముగిందాం. ఇంకా ఈ రోజు మనల్ని ఈ కరుణించింది కాలం, దాన్ని ఉపయోగించుకుందాం. రావణ బ్రహ్మగారి చరిత్ర, రావణ బ్రహ్మగారి పుట్టుక 20వ తారీఖు వరకు అవును, అదే చెప్పారు. సంతోషం. ఈ కుబేరుడు అన్నదమ్ములు, అది అక్క చెల్లెల పిల్లల అన్నదమ్ములు పిలుస్తారు. వీళ్ళిద్దరు విశ్రవసుని కుమారులే. విశ్రవసుని పెద్ద భార్య కుమారుడు వైశ్రవణుడు, ఆ తర్వాత ఈ కైకసి కుమారుడు వీళ్ళిద్దరు. తల్లుడిద్దరా? తల్లులిద్దరు. ఓకే ఓకే. ఇంకేమైనా మాట్లాడేది ఉంటే చెప్పండి. గురువు గారు, కుబేరుని తల్లి పేరు గురువు గారు? కుబేరుని తల్లి పేరు
ఇప్పుడే చెప్పుకుంటాం కదమ్మా. నేను ఓకే ఓకే చెప్తాను. ఆ, నేను చెప్తాను. ఓకే నేను చెప్తాను. ఓకే గురువు గారు. మీరు మాట్లాడుతూ ఉండండి. క్లాస్ ఉందా గురువు గారు రేపు? ఉందమ్మా. ఇప్పుడు మేము అందరు కలిసి చెప్పారు కదా నాకు. ఓకే 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 అదే ఫోన్ వచ్చింది, నేను మిస్ అవ్వడం వల్ల కొన్ని వినలేదు. సరే సరే. జై శ్రీమన్నారాయణ గురువు గారు. జై శ్రీమన్నారాయణ. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. గురుగారు, సీతమ్మ వారి చెప్పండి. అగ్నిప్రవేశం చేసిన దగ్గర నుంచి ఆ ఉత్తర రామాయణంలో అమ్మవారిని స్వామివారు పంపిస్తారు కదా, అదే తిరుగుతుంది గురుగారు. ఆహా. ఉత్తర రామాయణంలో ఎక్స్ప్లెయిన్ చేశారు కదా గురుగారు, అదే అవునవును. వస్తుంది. అవును అవును. ఎంత అయితే తొందరగా అది భరద్వాజ అయిపోతుందా మహర్షి అనిపిస్తుంది. భరద్వాజ మహర్షి కుమార్తె ఆమె పేరు ఇక్కడ ఇచ్చిలేరు. నాకు ఇంతకు ముందు మీకు ఓకే చెప్పినట్టు జ్ఞాపకం ఉంది. మళ్ళీ ఆ ఓకే ఉత్తర గురువు గారు. రామాయణంలో ఉంటే చూసి చెప్తాను. ఓకే గురువు గారు, చాలా సంతోషం గురువు గారు. జై శ్రీమన్నారాయణ. చెప్పండి. జై శ్రీమన్నారాయణ. మళ్ళీ మళ్ళీ వినేలాగా మాకు అనిపిస్తుంది గురువు గారు. నిజంగా ఎన్నిసార్లు వింటున్నావా మా అదృష్టం అని అనుకోవాలి. ఎందుకంటే వాల్మీకి రామాయణం, తర్వాత ఏమో ఈ ఉత్తర రామాయణం, ఆధ్యాత్మ రామాయణంలో కూడా ఈ ఉత్తర కాండలో మళ్ళీ అగస్త్యుల వారు చెప్పడం అనేది నిజంగా ఎన్నో విషయాలు మాకు మళ్ళీ మళ్ళీ స్మరించుకునేలాగా మీరు చెప్పడం, మేము శ్రవణం చేయడం అనేది మా అదృష్టంగా నిజంగా భావిస్తున్నాం గురువు గారు. నిజంగా అంటే ఇవన్నీ కూడా మనసు నుంచి వచ్చిన మాటలే గురువు గారు, ఏదో చెప్పాలని కాదు. జై శ్రీమన్నారాయణ గురువు గారు. చాలా సంతోషం. మేము ఎంత భాగ్యవంతులమో అనుకుంటున్నాము. నేను అదే ఇంకొంచెం మీకు ఒక చిన్న విషయం చెప్పాలి. నేను మీకు ఒక చిన్న విషయం విన్నవించాలి. ఏమిటంటే ఇంతవరకు మనం వాల్మీకి రామాయణాన్ని చెప్పుకోలేదు. వాల్మీకి రామాయణం చెప్పారు కదా గురుగారు. వాల్మీకి రామాయణం చెప్పలేదు. రామాయణ కల్పవృక్షం చెప్పాను. ఆ తదనంతరం ఉత్తరకాండ, వాల్మీకి ఉత్తరకాండ చెప్పాను. ఆ తర్వాత ఈ ఆధ్యాత్మ రామాయణం చెప్తున్నాను. వాల్మీకి రామాయణం ఇంతవరకు మనం అదే అదే గురువు గారు, అదే రామాయణ కల్పవృక్షం గురువు గారు. జై శ్రీమన్నారాయణ. విశ్వనాథ్ సత్యనారాయణ శాస్త్రి. అవును గురువు గారు, విశ్వనాథ్ సత్యనారాయణ శాస్త్రి. ఒకవేళ అవకాశం ఉంటే భవిష్యత్తులో అది కూడా మా భాగ్యం గురువు గారు. చెప్పండి గురువు గారు, అది రామాయణం వింటాం. సంతోషం. మీకు రామాయణం కూడా త్వరలో మొదలు పెట్టుకుందాము. మన రామచరితమానస్ అయిన తర్వాత ఇంకా నేను చెప్తున్నాను గురువు గారు. మాదేంటి వాల్మీకి అయ్యింది, రామాయణ కల్పవృక్ష రామాయణం 4 రామాయణాలు 5-6 నెలల నుంచి రామాయణమే వింటూ వస్తున్నాము. అంటే ఇంకా మనసులో పట్టాల్సింది ఉందన్నమాట. అందుకని రామ సంకల్పం అది ఇంకా ఎక్కలేదు మీకు మనసులోకి. అందుకే ఇన్నిసార్లు చెప్పిస్తున్నాను మాస్టర్ చేత అని చెప్పి. చిన్న కరెక్షన్. పోయిన మే నెల నుంచి రామాయణ కల్పవృక్షం మొదలు పెట్టుకున్నామండి. సంవత్సరం నుంచి చెప్పుకుంటున్నాము. 4-5 నెలల నుంచి కాదండి. కరెక్ట్ 4-5 నెలలు కాదు, అంటే అట్లా గడిచిపోయింది అనమాట. నాకు అలా అర్థమవుతోంది. 4-5 నెలలు స్టార్ట్ అయిందండి. అవును, మే నుంచి స్టార్ట్ అయింది. కరెక్ట్. నెక్స్ట్ మంత్ లేదా గురువు గారు? ఉందండి, ఉంది. నెక్స్ట్ మంత్ రామచరిత ఏ పేరుతో ఉందండి? రామచరిత మానసము, తులసీదాస కృత రామచరిత మానసము. ఓకే గురువు గారు. టైమింగ్ ఇదేనా గురువు గారు? ఇదే టైం 10 గంటలకే. ఓకే. మేము ఎందుకంటే ఏరే క్లాస్ లో జాయిన్ కావాలి కదా, ఎందుకు తెలుసుకొని చేసుకున్నాం అనేసి. గురువు గారు ఎప్పుడు తీసుకున్నా 10 గంటల టైంకే తీసుకుంటారండి. ఆయన టైం మార్చరు. అంతే కదా గురువు గారు? కరెక్ట్ చెప్పాను కదా? అవునమ్మా, మీకు అందరికీ అనుకూలమైన సమయం అదే అని నాకు తెలుసు కాబట్టి, లేకపోతే నేను ఎప్పుడు తీసుకున్నా నాకేం తెలుసు. కొంచెం సమయం అదే అని. జలజ గారు, పేర్లు మారుతాయి కానీ టైం మాత్రం అదేనండి, 10 గంటలకే. థ్యాంక్ యూ అండి. మనకు వేరే క్లాసెస్ ఉన్నాయి కదా, దానిలో చేంజ్ చేసుకోవడానికి ఈ క్లాస్ మీరు 10 o'clock బ్లాక్ చేసేసుకోండి. బ్లాక్ చేసేసుకోండి 10 o'clock అంతే. సుఖినో భవంతు. జై హింద్, జై భారత్, జై శ్రీరామ్. జై శ్రీమన్నారాయణ గురువు గారు. జై శ్రీరామ్. జై శ్రీమన్నారాయణ.